హాయ్ అండి, వెల్కమ్ టు ది ఖుషి ట్రావెల్స్ తిరుపతి. ఎర్లీ మార్నింగ్ 4కి లేచి పార్టీని పికప్ చేసుకొని తిరుపతి రైల్వే స్టేషన్లో నేరుగా కాణిపాకంకి అయితే తిరుపొచ్చాను. ఇది కాణిపాకం స్వయంభూ వినాయక స్వామి వారి టెంపుల్. ఇది వినాయక చవితికి వేసిన లైటింగ్ సెట్. ఇది చాలా బాగుంది సెట్టింగ్ అయితే. ఆ ముందర ఉన్నది రాజగోపురము, లైటింగ్తో అదరగొట్టారు వీళ్ళు. ఇది స్వామివారి కోనేరు. ఇక్కడ వినాయక స్వామి వారు వచ్చి మనకు ఒక బావిలో దర్శనమిస్తుంటారు, అలా కనపడుతూ ఉంటుంది. ఈయన నిజంగానే బావిలో ఉన్నారు. అటు గర్భగుడిలోకి వెళ్తే మీకు తెలుస్తుంది. రోజు పెరుగుతూ ఉంటాడంట వినాయక స్వామి. స్వయంభూగా వెలిసిన వినాయక స్వామి అందరూ దర్శించాల్సిన టెంపుల్ ఇది. తిరుమలకి వస్తే ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ ఇది. ఇది మెయిన్ స్పాట్ అండి. ఇది మన విలేజ్లో ఏమంటే మధ్య స్థలాలు జరుగుతున్నాయి కదా ముందు పాతకాలంలో, ఇక్కడికి వచ్చి ప్రామిస్ చేసేవాళ్ళు అనమాట. సత్య గణపతి అంటారు చూసారా, అదే ఇది స్థలము. ఇక్కడ కోనేరు ముందర చిన్న వినాయక స్వామి, ఇక్కడ వచ్చి ప్రామిస్ చేసేవాళ్ళు. ఈ గుడి వచ్చి చాలా పాత టెంపుల్. ఈ మధ్య రెనోవేషన్ వర్క్ జరిగింది, మొత్తం రెడీ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. చాలా బాగుంటుంది టెంపుల్. తిరుపతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ఇది పిఆర్ఓ ఆఫీసు, ఎంక్వైరీ ఆఫీసు. ఇక్కడ కూడా మనకు టికెట్స్ అవి దొరుకుతాయి. ఇక్కడ టికెట్ తీసుకొని పిఆర్ఓ ఆఫీస్ గేట్ కార్డ్ నుండి ఎంటర్ అవ్వచ్చు. విఐపి టికెట్స్ అవి. మార్నింగ్ కావస్తుంది, 6 కావస్తుంది టైము. ఇది ఎర్లీ మార్నింగ్ గుడి కాడ అయితే చాలా ప్రశాంతంగా చల్లగా వాన వచ్చేలాగా ఉంది. కింద మాడ వీధులు. ఈ కాణిపాకం గుడి ఆవరణంలోనే పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్, అటు పక్క శివుడి టెంపుల్ ఉంటుంది. ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. మళ్ళీ కోనేరు కాడికి వచ్చాను. ఇదైతే లొకేషన్ చాలా బాగుంది లైటింగ్లో చూడడానికి. వీడియో కన్నా రియల్గా చూస్తే చాలా బాగుంటుంది. వీడియో ఎగ్జాక్ట్గా టైం అయితే 6:30 అవుతుంది. నార్మల్ టైంలో అయితే టెంపుల్ ఈ మార్గం ఉంటుంది. లైటింగ్ తీసేస్తారు. ఇప్పుడు లైటింగ్ అనేది ఆఫ్ చేశారు. చాలామంది అక్కడ దండం పెట్టుకొని లోపలికి వెళ్తూ ఉన్నారు. ఇటుపక్క ఫ్రీ ఎంట్రీ. ఇది ఫ్రీ ఎంట్రీ, అర్జిత శీఘ్ర దర్శనము, అది కొబ్బరికాయ కొట్టే స్థలము. ఇది మొబైల్ కౌంటర్. మొబైల్స్ ఇక్కడ డిపాజిట్ చేసి వెళ్ళచ్చు. మొబైల్ కౌంటర్ పక్కనే అభిషేకానికి పాలు అమ్ముతారు. ఇక్కడ ఈ పాలు కొనుక్కొని మనం అభిషేకానికి వెళ్ళచ్చు స్వామివారికి. ఇది గుడి ఎగ్జిట్ అవుతానే ప్రసాదం కౌంటర్, ఇది లడ్డు కౌంటర్. ఇది వచ్చి ఎగ్జిట్ ఏరియా, గుడి బయట వచ్చేది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖుషి ట్రావెల్స్ తిరుపతి.